అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. కామారెడ్డి జిల్లాలో కవితను పోలీసులు అరెస్ట్ చేశారు. కామారెడ్డి అశోక్ నగర్ రైల్వే గేట్ వద్ద పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించాలని కవిత తన మద్దతుదారులతో డిమాండ్ చేస్తూ రైలు పట్టాలపై కూర్చొని ధర్నా చేపట్టారు. దాదాపు గంటకు పైగా రైలు రోకో కార్యక్రమం చేపట్టారు. సీఎం డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. దాంతో పోలీసులు భారీగా అక్కడకు చేరుకొని కవితను అలాగే జాగృతి కార్యకర్తలను అదుపులోకి తీసుకుని పిఎస్కు తరలించారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ సాయన్న అందిస్తారు. సాయన్న, శివ, బీసీ రిజర్వేషన్ల పెంపు కోసం ఏదైతే జాగృతి రాష్ట్ర అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఈ రోజు కామారెడ్డిలోని అశోక్ నగర్ రైల్వే దగ్గర ఆ ట్రాక్ దగ్గర పెద్ద ఎత్తున రైలు రోకో కార్యక్రమాన్ని చేపట్టారు. అయితే ఈ క్రమంలో అక్కడే దాదాపు గంట సేపు ఆ పట్టాల మీదనే ఏదైతే జాగృతి నాయకులు దాదాపు కార్యకర్తలు 100 మందితో కలిసి ఆమె బైఠాయించి ధర్నా చేపట్టారు. అయితే సీఎం డౌన్ డౌన్ అంటూ అదే బీజేపీ నాయకులు తర్వాత ఎంపీలు తమ పదవులకు రాజీనామాలు చేయాలంటూ పెద్ద ఎత్తున ఆమె నినాదాలు చేశారు. ఈ క్రమంలో పోలీసులు అక్కడికి చేరుకొని కవితను అరెస్ట్ చేయడం జరిగింది. ప్రధానంగా కవితతో పాటు ఏదైతే చాలా మంది చుట్టుపక్కల ఉన్న వాళ్ళంతా జాగృతి నాయకులను కార్యకర్తలను కూడా అక్కడి నుంచి రైలు పట్టాల నుంచి తొలగించి వారందరినీ రైలు క్లియరెన్స్ కోసం అక్కడ వారందరినీ అక్కడి నుంచి తరలించారు. అయితే ప్రధానంగా ఏదైతే సిర్నాపల్లి ఇందల్వాయి మధ్య ఈ ఆందోళన కార్యక్రమం అనేది జరగడంతో ఈ దేవగిరి ఎక్స్ప్రెస్ రైలుని కూడా ఈ రోజు నిలిపివేసినట్లు రైల్వే అధికారులు చెప్తున్నారు. మొత్తానికైతే కల్వకుంట్ల కవిత అరెస్టు నేపథ్యంలో ఆమెకు సంబంధించిన ఒకే ఒక వాహనాన్ని పోలీస్ స్టేషన్ కు తరలించడము, అక్కడి నుంచి పోలీసులు ఏదైతే వ్యతిరేకంగా ఈ ఆందోళన చేస్తున్న వారందరినీ కూడా అక్కడి నుంచి చెదరగొట్టడం అనేది జరిగింది. అయితే ఈ కవిత అరెస్టును నిరసిస్తూ పెద్ద సంఖ్యలో జాగృతి నాయకులందరూ కూడా అక్కడ పోలీసులకు వ్యతిరేకంగా ఆందోళన కార్యక్రమం చేపడుతున్నారు. మొత్తానికైతే కవిత ఆమె అరెస్ట్ అయిన నేపథ్యంలో ఆమె డిమాండ్ చేయడం అనేది ప్రధానంగా ఇప్పుడు చర్చనీయాంశం అవుతుంది. అయితే ఎంపీలు, బీజేపీ ఎంపీలు, అదేవిధంగా రాజ్యసభ సభ్యులు, తెలంగాణకు చెందిన వారంతా ఇమ్మీడియట్లీగా రాజీనామా చేయాలి, వెంటనే తమ పదవులకు రాజీనామా చేసి బీసీలకు జరుగుతున్న అన్యాయాన్ని పూర్తిగా 42% ఏదైతే రిజర్వేషన్ల చట్టాన్ని అమల్లోకి తీసుకురావాలని చెప్పేసి కూడా డిమాండ్ చేస్తున్నారు. ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం దిగొచ్చి ఈ 42% ప్రకటించాలని చెప్పేసి కూడా, ఇది కేవలం బీజేపీ నాయకులతోటి బీజేపీ ఎంపీలు రాజీనామా చేస్తే తప్ప ఇది జరగదు అని చెప్పేసి కూడా ఆమె అరెస్ట్ క్రమంలో మీడియాతో మాట్లాడిన సందర్భం ఉంది. శివ, అయితే ప్రస్తుతం కవిత ఈ మొత్తం వ్యవహారంలో తన భవిష్యత్ కార్యాచరణ ఏమైనా చెప్పినటువంటి పరిస్థితి ఉందా సాయన్న? అదే దాదాపు గంటన్నర సేపు నుంచి అక్కడే బైఠాయించి పూర్తిగా ఆందోళన చేపట్టింది. అయితే మొత్తానికి అక్కడున్న ఏదైతే తెలంగాణ జాగృతి నాయకులు కూడా పట్టాల మీదనే వాళ్ళు బైఠాయించడం అనేది కూడా పోలీసులు ఏదైతే రైళ్ల రాకపోకలు నిలిచిపోతున్నాయన్న కారణంగా ఏదైతే దక్షిణ మధ్య రైల్వే శాఖ జీఎం లైన్ లోకి వచ్చి ఇమ్మీడియట్లీ పోలీసులను పురమాయించడం, అక్కడి నుంచి వారందరినీ తరలించడం అనేది జరిగింది. అయితే ఈ అరెస్టు ఖచ్చితంగా ఆమె కదలకపోవడంతో అక్కడి నుంచి ఏదో నిరసన చెప్పి ఆందోళన కార్యక్రమాన్ని విరమిస్తుందని పోలీసులు ముందుగా భావించారు. కానీ ఆమె అక్కడే బైఠాయించి ఇంకా దాదాపు గంటన్నర పైగా ఇంకా కొనసాగిస్తుండటంతోనే పోలీసులు వాళ్ళు రంగప్రవేశం చేసినట్టుగా మనం చెప్పవచ్చు. అయితే కవిత ఇంకా దీన్ని ఉద్యమాన్ని ఉధృతం చేసి ఇంకా ఆందోళన తీవ్రతరం చేయాలన్న భావనతో ఉన్నట్టుగా మనకు సమాచారం అందుతుంది. అయితే పోలీస్ స్టేషన్ వద్ద కూడా ఆమె నినాదాలు చేస్తుంది. పోలీస్ స్టేషన్ తరలించడము అక్రమము, నేను న్యాయంగా బీసీల కోసం, బీసీ బిడ్డల కోసం ఆందోళన చేస్తున్నా అని చెప్పేసి కూడా ఆమె పెద్ద పెట్టిన గొంతు నినాదాలు చేయడం అనేది కూడా అక్కడ చర్చనీయాంశంగా మారింది. రైట్, ఓకే, థ్యాంక్ యూ.
గుమగుమల వంటలే వంటలే తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.